మయూరి ఆర్ట్స్ రాధ అనేక వందనాలు అనేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను సభాముఖంగా. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం నేను చేయడానికి కారణం మయూరి ఆర్ట్స్ రాధ గారు, అలాగే వాళ్ళ అబ్బాయి దత్తు. నిజంగా వీళ్ళందరికీ ఒక పెద్ద క్లాస్ ఇవ్వాలని చెప్పి చాలా పెద్ద క్లాస్ రాధ గారికి చెప్తారు. రామచంద్రరావు గారు కూడా అదే చెప్పారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలకు గ్రేడ్స్, మార్కులు, నీట్, ఐఐటి వీటిలతో పోటీ పడుతున్నారు. కానీ దాన్ని అధిగమిస్తూ మీరు వారికి ఈ విధమైన సంస్కృతి సంస్కారాన్ని నేర్పడం వల్ల మీ సంస్కారానికి మేమందరం కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా మీకు కాబట్టి దీర్ఘ సమయాల్లో మీరు చూడండి. ఎందుకంటే నాకు మా ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి 2 గంటలు. ఆ 2 గంటల సమయంలో పివి చలపతిరావు గారు పాడిన పాటలు, పద్మజీ గారు పాడిన పాటలు కూడా వినే అవకాశం నాకు ఈరోజు కలిగింది. కాబట్టి మీరు చేస్తున్న చక్కని కృషికి మనం అందరం కూడా ముందుకు వెళదాం. చూడాలి కదా. విరాజ్, నేను పద్మజ విశ్వాస్ గారి అబ్బాయిని మాట్లాడుతున్నాను. మా సంస్థ వచ్చేసి తరంగిణి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ మల్కాజ్గిరి. ఇది మాది వచ్చేసి 16th యానివర్సరీ అండి. ఎవ్రీ ఇయర్ మేము ఖచ్చితంగా నవంబర్ or డిసెంబర్లో ఒక యానివర్సరీ చేస్తాము. మా దగ్గర వచ్చేసి డాన్స్, కూచిపూడి డాన్స్, క్లాసికల్ మ్యూజిక్, కీబోర్డ్, వయలిన్, గిటార్ అండ్ తబలా ఇవన్నీ నేర్పిస్తారు. మా సంస్థలో ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 150 స్టూడెంట్స్ ఉన్నారండి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 16 years, ఇది 16th ఇయర్. సో మేము వేరియస్ ప్రోగ్రామ్స్ అక్రాస్ ఇండియా చేశాము. హైదరాబాద్లో చాలా ప్రోగ్రామ్స్ చేశాము. పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి మా సంస్థ ఎప్పుడు ముందుంటుంది. అండ్ వీ ఆర్ అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. మా ఓన్లీ గోల్ ఒకటే, పిల్లలందరికీ మన క్లాసికల్ మ్యూజిక్, మన క్లాసికల్ కూచిపూడి డాన్స్, మన మ్యూజిక్ ఏంటనేది ముందు జనరేషన్స్కి తెలియాలి, వాళ్ళు నేర్చుకోవాలి. ఎందుకంటే మన మ్యూజిక్, మన డాన్స్ వచ్చేసి ఇట్ ఈస్ ద బెస్ట్ అక్రాస్ ద వరల్డ్. అది మన వాళ్ళకు కూడా తెలియాలనే ఒక ఇంటెన్షన్తో మేము ఈ సంస్థ నడిపిస్తున్నాం. ప్రతి ఇయర్ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి మేము వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ సపరేట్గా ఇవ్వడానికి, వాళ్ళ పేరెంట్స్కి తెలియాలి ఏం చేస్తున్నారని చూపించడానికి మేము యానివర్సరీ చేస్తామండి. ఇవాళ కూడా అబౌట్ 120 స్టూడెంట్స్ పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఆ ప్రోగ్రామ్ వచ్చేసి 8 గంటలు నడుస్తుంది. సో మీరు అర్థం చేసుకోవచ్చు 8 గంటలు అంటే ఎంతమంది ఎన్ని డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ చేస్తున్నారనేది. సో మీకు కూడా చెప్పేది ఒకటే, మన కళ మనం ముందుకు తీసుకెళ్ళాలి. ధన్యవాదాలు. సక్సెస్ ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేసేసారు మీ స్టూడెంట్స్? ఇప్పటివరకు వచ్చేసి హైదరాబాద్లో ఆల్మోస్ట్ అన్ని స్టేజెస్, శిల్పారామం, శిల్పకళా వేదిక,
ఇప్పుడు వచ్చేసి తెలంగాణ సరస్వతి పరిషత్, ఇంకా వేరియస్ పర్ఫార్మెన్సెస్ చాలా దగ్గర చేశారండి అక్రాస్ హైదరాబాద్. కొంతమంది మూవీస్లో కూడా వెళ్ళారు. ఇప్పుడు బాలకృష్ణ గారి రామాయణ మూవీ వచ్చింది, దానిలో కూడా యాక్ట్ చేశారు. మిస్టర్ పర్ఫెక్ట్లో యాక్ట్ చేశారు. అలా వేరియస్ మూవీస్లో కూడా ఛాన్సెస్ వచ్చినాయి. అండ్ అక్రాస్ ఇండియా కూడా దే పర్ఫార్మ్డ్ ఇన్ ఒరిస్సా, దే పర్ఫార్మ్డ్ ఇన్ కోల్కతా అండ్ నేపాల్లో కూడా పర్ఫార్మ్ చేశారు. మీరు లాభాపేక్ష లేకుండా అంటున్నారు, వాట్ యువర్ మోటో వచ్చేసి ఒకటే అండి. ఇప్పుడు మా దగ్గర వచ్చేసి 7 మెంబర్స్ టీచర్స్ ఉన్నారండి. వాళ్ళకి ఇదే వాళ్ళకి వాళ్ళ శాలరీ, వాళ్ళు తినేది దీని మీదే తింటున్నారు. సో మన కళ, మన రూట్స్, మన క్లాసికల్ మ్యూజిక్, మన క్లాసికల్ టీచర్స్ ముందుకు వెళ్ళాలనేది ఒకటే మోటో. అపార్ట్ ఫ్రమ్ దట్ మన కళ, మన ఇండియన్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఫామ్స్ ముందుకు తీసుకెళ్లాలనేది మా ఇంటెన్షన్. సార్, ఈ సక్సెస్ఫుల్లీ 16th ఇయర్ జర్నీ కంప్లీట్ చేసుకునేందుకు మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ అండి. ఆనెస్ట్గా చెప్పాలంటే వీ స్టార్టెడ్ విత్ 1 స్టూడెంట్. 2009లో ఫస్ట్ స్టూడెంట్ మా దగ్గర ఓన్లీ 1 స్టూడెంట్తో స్టార్ట్ చేశాం. ఇప్పుడు 150 మెంబర్స్ ఉన్నారు. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఆ జర్నీ. 16 years ఆఫ్ జర్నీ, హార్డ్ వర్క్. అంతా క్రెడిట్ మా అమ్మది అండి. సింగిల్ హ్యాండెడ్గా చూసుకున్నారు ఎంటైర్ అకాడమీని. ఇట్స్ నాట్ ఈజీ. 150 మెంబర్స్ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్, అండ్ ఎవ్రీ ఇయర్ దేర్ ఇస్ అ న్యూ ఛాలెంజ్ అండి. సో ఇట్స్ అ వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఆఫ్ కోర్స్ వెరీ హార్డ్ వర్కింగ్ జర్నీ. సార్, ఈరోజు కార్యక్రమంలో ఎవరు గెస్ట్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది? ఈరోజు కార్యక్రమంలో కళాగురువులు వచ్చారు. అలాగే మన బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు రాబోతున్నారు. అండ్ మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి గారు రాబోతున్నారండి. అదే కాకుండా మన కళాగురువులు ఇక్కడ ఉపస్థితున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తరంగిణి మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ 16వ వార్షికోత్సవం అండి. ఇది 2009లో మొదలుపెట్టాము. తరంగాలుగా అలా ఎన్నో సంవత్సరాలు కళలు అనేది మనకి 4 సంవత్సరాల క్రితం ఉన్నవి. అవి ముందర పిల్లల భవిష్యత్తుకి చాలా ఉపయోగంగా ఉండాలని చెప్పి ఇది మొదలుపెట్టాము. మా దగ్గర కర్ణాటక వోకలు, హిందుస్థానీ వోకలు, కూచిపూడి, వయలిన్, కీబోర్డ్, గిటార్ ఇవన్నీ కూడా నేర్పిస్తామండి. పిల్లలు ఎంతోమంది ఇప్పటిదాకా మంచి చక్కగా తయారై మన అకాడమీ నుంచి వెళ్ళారు కూడా. ఎవరికి వాళ్ళు అకాడమీస్ కూడా పెట్టుకున్నారు కూడా. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ముందర ఈ భావి తరాలకు ఈ కళలు మనం ముందు పంచాలన్న ఉద్దేశంతో తరంగిణి సంస్థ మొదలైంది. అన్నీ కూడా ఒకటే చోట లభించాలి అన్న సదుద్దేశంతో మొదలుపెట్టిన సంస్థ. మేడం, ఈరోజు సక్సెస్ఫుల్లీ జర్నీ 16th ఇయర్ అడుగు పెట్టారు. మీకు ఎలా అనిపిస్తుంది ఇంత విజయవంతంగా 16వ సంవత్సరం పూర్తి చేసుకున్నారు? టీచర్స్ వచ్చేసి మన దగ్గర 5 టీచర్స్ ఉన్నారండి. 16వ సంవత్సరం ఇప్పుడు నేను మరి వార్షికోత్సవం చేస్తున్నాను అంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే 16 సంవత్సరాలు ఎలా గడిచిపోయినాయి అనేది నాకు కూడా ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. కాకపోతే ప్రతి సంవత్సరం ఇంతింతై వడ్డింతేలాగా ఈ తరంగిణి ముందరికి వెళ్ళిపోతూనే ఉంది. ఆ వెళ్ళిపోవడం అనేది అంటే అభివృద్ధి ఒక సంవత్సరానికి ఇంకో సంవత్సరానికి పెరుగుతూనే వచ్చింది. దానికి నేను సదా కృతజ్ఞురాలిని. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన ఈ వరం అంటే ఆయన ఇచ్చినదే నేను ఉంటాను. ఎందుకంటే సింగిల్ హ్యాండ్గానే మన వంతు భగవంతుడు ఇస్తేనే అవుతుంది. మీరు సింగిల్ హ్యాండ్గానే ఇదంతా ఈవెంట్స్ హ్యాండిల్ చేస్తుంటారు, చాలా కష్టపడుతుంటారు. ఎంతోమంది పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా చెప్పారు, మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఏ విధంగా మేడం ఇంత కష్టపడడం? చెప్పాను కదా, పిల్లల భావితరాలకు ముందర నాకేంటంటే సరస్వతి ఆ కళ మీద ఉన్న మక్కువతోటి నేను చేస్తున్నాను. ఇదేదో డబ్బు సంపాదించాలని కమర్షియల్గా నేను ఏ రోజు చేయలేదు. ఇది నేను ఆ సరస్వతి ముఖంగా నేను చెప్తున్నాను ముందరగానే. ఎందుకంటే ఏ రోజు ఇది నేను సంపాదించాలి, దీని మీద ముందర నేను నా సంపాదన ఉండాలని నేను ఏ రోజు అనుకోలేదు. ఎందుకంటే మన దగ్గర పే చేయలేని వాళ్ళు కూడా మన దగ్గర నేర్చుకుంటున్నారు, వాళ్ళకంటూ అవకాశం ఇస్తున్నారు మినిమం ఫీజులతోటి. ఎందుకంటే టీచర్లు వాళ్ళ ప్రొఫెషన్ ఇది, వాళ్ళు వృద్ధిలోకి రావాలని వాళ్ళ కోసం అని చెప్పి, పిల్లల కోసం అని చెప్పి నేను మొదలుపెట్టాను. అందుకేనేమో భగవంతుడు ఇప్పటికి ఇంకా నడిపిస్తున్నాడు. నాకు అదే బలం ఉంది. మీరు మ్యూజిక్ నేర్చుకునే టైంలో మీ ఫాదర్స్ కానీ మదర్ ఎట్లా సపోర్ట్ చేశారు? అప్పట్లో మాకు పెద్ద అవకాశాలు ఉండేవి కాదండి. మా చిన్నప్పుడంతా కూడా సంగీతం నేర్చుకోవాలి అంటే కూడా
ఏదో ఇంటి పక్కన ఉన్నప్పుడు ఒక టీచర్ ఎవరో ఉన్నప్పుడు నేర్చుకున్నాను, కానీ మంచి టీచర్ దగ్గర నేర్చుకున్నాను. నా ఫస్ట్ గురువు మా నాయనమ్మ జొన్నలగడ్డ శ్రీమతి ఆనందవల్లి. ఆవిడ దగ్గర నేర్చుకున్న తర్వాత నేను ఇంకొక గురువు గారి దగ్గరికి వెళ్ళి తర్వాత లలిత సంగీతం, జానపద సంగీతం ఇవన్నీ కూడా నేర్చుకుని లలిత సంగీతం కూడా డిప్లొమా చేసి నా ఆల్బమ్స్ అంటూ ఓన్గా రిలీజ్ చేశాను. గూగుల్ సెర్చ్ పద్మజ విశ్వాస్ అని మీరు గూగుల్ సెర్చ్ చేస్తే నా ఆల్బమ్స్ ఆన్లైన్ వినొచ్చు. మేడం, ముఖ్యంగా ఈరోజు ఈవెంట్ మీద ఫోకస్ చేయండి. అంటే ఈ రోజులో ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు, ఎవరెవరు గెస్టులు, ఇంకా ఎలాంటి స్టూడెంట్స్ పర్ఫామ్ చేయడం జరుగుతుంది ఈరోజు కార్యక్రమం? ఈరోజు మన దగ్గర వోకల్ స్టూడెంట్స్ అయితే గరుడగమన అని క్లాసికల్లో గీతాలు వర్ణాలు వీళ్ళు పాడారు. తర్వాత డాన్స్ వచ్చేసి క్లాసికల్ డాన్స్లో అందులో కూడా మూషిక వాహనాలు, మహాగణపతి మకుడి, తర్వాత గరుడగమన అది కూడా డాన్స్, ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి మనకి. మేడం, సంగీతం, పాటలు, డ్యాన్స్ ఇవన్నీ రకాల ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అందులో మీది ఒకటి మొదటి స్థానంలో ఉంది. ఇన్ని రకాల ట్రైనింగ్ ఏ విధంగా చేయగలుగుతున్నారు? గురువులకి, స్టూడెంట్స్కి ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతున్నారు? ముఖ్యంగా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక్కరే హ్యాండిల్ చేస్తారు, ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతున్నారు అసలు? నాకు అదృష్టం అది క్వాలిటీ ఎడ్యుకేషన్. వాళ్ళు గురువులు అయ్యారు. వాళ్ళలో కూడా ఎంతోమంది లిమ్కా గిన్నిస్ రికార్డులు కూడా పేరు సంపాదించుకున్నారు, ఫారెన్కి కూడా వెళ్ళారు. ఇదే ట్రాక్ మీద మీరు నేర్పించిన పాఠం మీదనే ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతారు? ఇంత చెప్తున్నాను కదండి, కళ నాకు మంచి బలాన్ని ఇస్తుంది. నేను దీని మీద ఎక్కువ కృషి చేశాను. ఎందుకంటే అకాడమీ ఒకటి మొదలుపెట్టిన తర్వాత ఇది నా సంస్థ అనుకోకుండా మన సంస్థ అనుకున్నట్టుగా నేను ముందుకు వెళ్ళాను. నిజంగా చెప్పాలంటే మీరు చెప్పినట్టుగా నేను ఒకదాన్నే మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. కాకపోతే నాకు నిష్ణాతులైన టీచర్లు నాకు ఉండడము నా అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే చక్కటి బాధ్యత గల టీచర్లు ఉన్నారు మన దగ్గర. ప్రతి కోర్స్కి కూడా టీచర్స్ ఉన్నారు. ఆ టీచర్స్ వీళ్ళకి బాధ్యతగా నేర్పిస్తూ ఉంటారు కూడా. వాళ్ళని చూసుకునే బాధ్యత కూడా నాకు ఉంటుంది. అలాగే అందుకు అది టీచర్స్, పేరెంట్స్, అలాగే ఆ పిల్లలు వీళ్ళందరూ నాకు బలం అండి. ఇదంతా టీం వర్క్గానే చేస్తుందండి, ఒక్కళ్ళుగా చేయగలిగేది కాదు. ఎందుకంటే అందరి సపోర్ట్, వాళ్ళందరి సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ముఖ్యంగా ఉంటేనే చేయగలుగుతాం. కాకపోతే ఇందాకన్నట్టుగా ఒక్కదాన్ని అంటే ఏది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలనేది నేను చూసుకుంటూ ఉంటాను. కాకపోతే ఇవన్నీ ముందరికి జరగాలంటే అందరి ప్రోత్సాహం ఉంటే కానీ నేను ముందరికి వెళ్ళాను. థ్యాంక్ యూ మేడం, సూపర్ మేడం గారు. అలాగే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు, తర్వాత మరి రాజశేఖర్ రెడ్డి గారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే, అలాగే తెలుగు యూనివర్సిటీ లెక్చరర్స్ శ్రీమతి ఆల్మూరు రాధాకుమారి గారు, అలాగే లక్ష్మి గారు. ఎంతమంది స్టూడెంట్స్ ఈరోజు? స్టూడెంట్స్ ఇవాళ మొత్తం పర్ఫామ్ చేస్తున్న స్టూడెంట్స్ 115 మంది. ఇయర్లీ అప్రాక్సిమేట్లీ ఎంతమంది స్టూడెంట్స్ బ్యాచ్ కంప్లీట్ అయ్యి బయటికి వెళ్తుంటారు? అది నేను ఇంకా లెక్క పెట్టలేదండి చెప్పాలంటే. ఓకే, మీ గురుగారి పేరు? పద్మజ. ఓకే, ఏ పాట మీద పర్ఫామ్ చేశారు? ఐగిరి నందిని ఇంకా సోలో చేశారు. ఓకే, ఏమేమి నేర్చుకున్నారు డాన్సెస్లో మీరు? ఐటమ్స్ చాలా నేర్చుకున్నారు. ఓకే, ఇంకా కూచిపూడి, భరతనాట్యం? కూచిపూడి. ఓకే, ఎన్ని మంత్స్ మీరు డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు? 7 years. ఓకే, ఈరోజు ఎలా అనిపించింది ఇక్కడ పర్ఫామ్ చేయడం? అందరూ మెచ్చుకున్నారు మీ పర్ఫార్మెన్స్కి? చాలా బ్లెస్డ్ అనిపించింది. ఇంకా ఇంత లెజెండరీ చేతి మీద అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? అవార్డు తీసుకోవడం, ఇది ఇంత గొప్ప వేదిక మీద మీరు అవార్డు కూడా తీసుకున్నారు. హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్? వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. ఓకే, ఇంకా స్కూల్లో కూడా ఎప్పుడైనా మెడల్స్, అవార్డ్స్ తీసుకున్నారా? ఓకే, డ్యాన్స్తో పాటు ఇంకేమేమి నేర్చుకున్నారు మీరు? వేరే ఆర్ట్స్, డ్రాయింగ్, పెయింటింగ్, సైక్లింగ్? డ్రాయింగ్స్, పియానో. ఓకే ఓకే, ఇది ఎన్నవ పర్ఫార్మెన్స్ మీరు? ఎన్నిసార్లు చేశారు పర్ఫార్మెన్స్? 10th పర్ఫార్మెన్స్. సో మీ కళ ఏంది, మీ డ్రీమ్ ఏంది, మీ గోల్? మీరు ఏమవ్వాలి పెద్ద? వెరీ నైస్, ఆల్ ది బెస్ట్. పాప గారు ఇంత అద్భుతంగా పర్ఫార్మ్ చేసి అవార్డు తీసుకోవడం యాజ్ ఫాదర్ మీకు ఎలా అనిపిస్తుంది? సందీప్ అభిష మాన్యత ఫాదర్. ఎస్ సార్. అభిషకి చాలా మంచిగా నేర్పించినారు. ఓకే, 2 months నుంచి టీచర్కి థ్యాంక్స్ చెప్పాలా. ఓకే, చాలా మంచిగా నేర్పించి ఇప్పుడు సోలో పర్ఫార్మెన్స్ చేయించింది. ఓకే, తర్వాత గ్రూప్ కూడా చేసింది. వీఆర్ థ్యాంక్ఫుల్ టు టీచర్ ఫర్ గివింగ్ సచ్ ఏ నైస్ డాన్స్ టు ఆల్ ద కిడ్స్ అండ్ స్పెషల్లీ టు అభిష మాన్యత. సార్, పాప గారిలో డాక్టర్ అయ్యే లక్షణం ఖచ్చితంగా ఉంది. ఆమె కళ కూడా డాక్టర్ కావాలని అంటున్నారు. అది పేరెంట్స్గా మీ సపోర్ట్ ఎంతవరకు? అవును, ఆమె
ఆమెకి డాక్టర్ అనాలనిపిస్తుందంట. Yes. ఏం కావాలో నేర్పిస్తాము. Okay. చదివించి డాక్టర్ చేసి we have to make her to help society Okay. and make country proud to have such a good citizen. నా పేరు ధరణి. Okay. మా గురువుగారి పేరు నాగశ్రీ. ఓకే, ఏ పాట మీద పర్ఫామ్ చేశారు మీరు? ముద్దుగారి యేసు. ఓకే, ఎన్ని సాంగ్స్ మీద డాన్స్ చేశారు మీరు? 6 songs. ఓకే, అవి ఏవేవి చెప్పగలుగుతారా? మూషిక వాహన, Okay. గగమల, ఓకే శుభాచాక్షరి, Okay. ముద్దుగారి యశోద, ఓకే, ఐగిరి నందిని. ఎలా అనిపించింది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు పర్ఫామ్ చేశారు, అందరూ మెచ్చుకున్నారు మీ పర్ఫార్మెన్స్కి, మీరు ఇచ్చిన ఐ ఎక్స్ప్రెషన్స్కి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్కి, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు బాగా అనిపించింది. అందరూ అంటే ఇంత పెద్ద సాంగ్ గ్రూప్లోనే చేయడం ఫస్ట్ టైం. ఇంత పెద్ద సాంగ్ చేయడం. Okay. ఈ సాంగ్ మొత్తం ఒక 10 minutes 15 seconds అంతా ఉంటుంది. Okay. సో ఇంత పెద్ద సాంగ్ చేయడం నాకు చాలా ఇష్టం. ఇంత పెద్ద గొప్ప వేదిక మీద మీరు లెజెండరీ చేతులతో అవార్డు కూడా తీసుకున్నారు. హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఓకే, ఇంకా మీ పేరెంట్స్ మీకు ఎలా అంటారు, ఏమంటారు, అంటే ఎలా ఎంకరేజ్ చేస్తారు, మీకు ఎలా సపోర్ట్ చేస్తారు? మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేస్తారు. నాకు ఇప్పుడు కొంచెం చేశాక కాళ్ళు పెట్టిన కొంచెం యాక్చువల్లీ మేము చాలా దూరం నుంచి నేర్చుకుంటాము. నాకు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటే ఇక్కడ వరకు తీసుకొచ్చి వాళ్ళు చేపిస్తారు. సో వాళ్ళ టైం నాకు ఇస్తున్నారు కూడా. వా, గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఓకే, ఇన్స్టిట్యూట్కి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. 1 అవర్ జర్నీ చేయాలి. ఓకే, ఆన్లైన్లో చేసుకుంటుంది, కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ టైంలో మేము తీసుకెళ్తాము. మేము పెట్టే ఎఫర్ట్ కన్నా తను బాగా ఇంట్రెస్ట్గా చేస్తుంది. My name is Sanatya Sai. Okay. I am studying in second year. ఓకే, ఇక్కడ ఏ పాట మీద పర్ఫామ్ చేశారు మీరు? Mushkama. ఓకే, ఎన్ని పాటల మీద డ్యాన్స్ చేశారు? 3 songs. How many songs do you do? ఓకే ఓకే, మీ డ్రీమ్ ఏంది, మీ కళ ఏంది, మీరు పెద్దగా ఏమవ్వాలనుకుంటున్నారు? బిజినెస్ మ్యాన్. వెరీ నైస్, వెరీ నైస్. మనసుతో చెప్పినాను, గ్రేట్. ఇంకా ఏమేమి నేర్చుకున్నారు మీరు డాన్సెస్లో? కూచిపూడి, భరతనాట్యం, స్టెప్స్ చెప్పండి. తరంగిణి డాన్స్, మ్యూజిక్ అకాడమీ. ఓకే డాన్స్ అండ్ మ్యూజిక్. ఓకే ఓకే, సెకండ్. ఓకే, స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫామ్ చేశారా? లేదు, తన ఇదే ఫస్ట్. ఓకే, ఈ స్కూల్లో ఏదైనా మెడల్స్ వచ్చాయా ఏమన్నా? ఓకే ఓకే, ఇంకా ఈరోజు ఇక్కడ అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? ఓకే ఓకే, మా పాప ఇక్కడ ఫస్ట్ టైం అయినా పర్ఫార్మెన్స్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మేమైతే చాలా గర్వపడుతున్నాం.